హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు సిటీ ఫ్యామిలీ వర్క్స్ అండి. ఎలా ఉన్నారు? వాళ్ళు ట్రెండింగ్ వాచ్ ట్రెండింగ్ వీడియోస్ యూట్యూబ్ లో ఎలా స్టార్ట్ చేయాలి, వీడియోస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి స్క్రీన్ షాట్ లో చూస్తున్నారు కదా. ఈ స్క్రీన్ షాట్ లో మీకు మొత్తం చూపిస్తానండి, A to Z ఎలా చేయాలి, ఏం చేయాలి అని. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు అయిన పైన స్టార్టింగ్ లో మీకు ట్రెండింగ్ వీడియోస్ అని కనిపిస్తున్నాయి చూసారా. ట్రెండింగ్ వీడియోస్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చే వీడియోస్లో మీకు ఇష్టమైంది. కాకపోతే మీరు అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో కింద వ్యూస్ ఉంటాయి. ఎన్ని కే వ్యూస్, ఎన్ని ఎక్కువ ఉన్నాయి, అలాంటి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. నేను మార్క్ చేసిన చూడండి అక్కడ. అవి వాటిల్లో మీకు నచ్చింది ఏదైనా పర్లేదు, కాకపోతే ట్రెండింగ్ అయితే తొందరగా ఫాస్ట్ అవుతుంది. కనీసం ఒక స్టార్టింగ్ లో వాళ్ళకైతే 1 అయినా తీసుకున్న ఆశ్చర్యం అవ్వాలని చెప్పారు. కానీ దీని దగ్గర వెళ్ళిన లెఫ్ట్ లో మీకు ఒక చిన్న డాట్ మ్యూజిక్ అని వస్తుంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూజ్ వాయిస్ అని వస్తుంది, యూజ్ సౌండ్ అని. ఆ సౌండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మొత్తం ఏ టు జెడ్ చెప్తాను చూడండి. చూస్తుంటే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పటికల్లా ఇట్లా వీడియో వచ్చినప్పుడు ఫస్ట్ పైనది స్టార్టింగ్లో ఏంటి అనేది కెమెరా ఫ్రంటా బ్యాకా మీ ఇష్టం అది అన్నట్టు చూసుకోండి. సెకండ్ వచ్చేటప్పటికల్లానేమో స్పీడ్, అంటే ఇప్పుడు స్లోగా చేయాలి, వాయిస్ స్పీడ్గా వస్తున్నాయి అట్లా వాళ్ళకి కొంచెం పర్లేదు అనుకుంటే ఇది నార్మల్ స్పీడ్ వచ్చేస్తుంది. ఇంకా స్పీడ్గా చేయాలి వాయిస్ అనుకుంటే ఇది వాయిస్ ఎక్స్ట్రా, ఇది డబుల్ ఎక్స్ట్రా 2x అనేది. ఇట్లాగా వాటిలో మీరు ఓకే చేసుకుంటే రెడ్ మీద స్లోగా వస్తుంది. థర్డ్ వచ్చేటప్పటికల్లానేమో టైమర్ అండి. చాలా మందికి ఈ టైమర్ తెలియదు. ఇప్పుడు డబుల్ షార్ట్స్, సింగిల్ షార్ట్స్ అట్లా ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఇదిగోండి ఇట్లా యాడ్ చేసుకొని అంత 3 seconds వరకే ఒక వీడియో కట్, ఆ వీడియో కట్ అయిపోద్ది. లేదు కొంచెం ఇంతవరకు అట్లా అదే అంతవరకే రొటీన్ అవుతూ ఉండిద్ది. అంతవరకు కట్ చేసుకొని ఇప్పుడు ఒక షార్ట్ తీసిన తర్వాత రెండో షార్ట్ తీసిన తర్వాత మూడో షార్ట్ అట్లా తీసుకోవచ్చు అనమాట. ఈ టైమర్ని పెట్టుకొని అప్పు వరకే మీకు వస్తుంది అనమాట. ఇది ఇట్లా చేసి మనం లేదు ఫుల్ కావాలంటే ఫుల్. ఫోర్త్ వచ్చేసప్పటికల్లేమో చూడండి మొత్తం చూపిస్తున్నాను. ఫోర్త్ వచ్చేప్పుడు గ్రీన్ స్క్రీన్ అంటారు కదా, మీరు ఒక్కడే మనిషి కనపడతారు లేకపోతే ఫేస్ కనపడతారు కదా, అలానే ఇది కూడా అనమాట గ్రీన్ స్క్రీన్. ఇప్పుడు సపోజ్ ఫోటో పెట్టాను కలర్ ఫ్రేమ్స్ ఇది. దీంట్లో మనకు కావాలంటే ఇట్లా చెయ్యి అంటే దాని వెనక దాని మీద ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అట్లా మీకు ఫోటో కావాలంటే ఫోటో, లేదు కాదు గ్రీన్ కావాలంటే గ్రీన్, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ కాదు అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయి నాన్లో ఇప్పుడు వచ్చేసి సిక్స్త్లో మీకు షైనింగ్, ఇప్పుడు ఫేస్ లైట్ కావాలా, టార్చ్ లాగా బ్రైట్నెస్ వెలగాల వద్దా అనేది. సిక్స్త్ వచ్చేటప్పటికి వెళ్ళాము లైటింగ్, టార్చ్ లైట్, మన వెనక ఫ్లాష్ లైట్ ఏమేమి ఉంటాయి కదా ఆ టార్చ్ అనమాట. ఇది ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ వద్దు అనుకుంటే ఫ్లాష్ వద్దు. చూసుకోండి ఇక్కడ మీకు క్లారిటీ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సెవెంత్ వచ్చేటప్పుడు కామెంట్స్ అని వస్తాయండి. మనం ఇప్పుడు సేవ్ చేసిన కామెంట్స్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటుంది మనం సేవ్ చేసుకుంటాం కొన్ని ఇలా మేము సేవ్ చేసుకున్న కామెంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. సేవ్ చేసుకున్న ఒకటికి కానీ అందరూ కాదు. ఇలా కామెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చినప్పుడు మేము చూపిస్తాను డ్రాఫ్ట్లో. ఒకసారి మేము ఏం చేస్తామంటే సరిగ్గా వచ్చినాయి సరిగ్గా రాని డ్రాఫ్ట్లో పెట్టుకుంటాం. సపోజ్ మీరు డ్రాఫ్ట్లో ఉన్నది మళ్ళీ రికార్డ్ చేయాలంటే మళ్ళీ చేసుకోవాలన్నా ఇట్లా డ్రాఫ్ట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడే పెట్టాలి ఇప్పుడు చేసుకోవాలని కాదు, డ్రాఫ్ట్లో పెట్టేసుకుంటే అట్లా వీడియోస్ అనేవి పక్కన ఉండిపోతాయి. అంతేగాని మీకు ఇప్పుడు కనపడవు అనమాట. సపోజ్ నేను ఒక వీడియో తీస్తున్నాను చూడండి, నేను చేయి తీస్తున్నాను ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా పెట్టాలని చూపించడానికి బట్ 5 seconds 4 seconds పెట్టాను, సేవ్ చేసుకున్నాను. మీకు లెఫ్ట్లో ఇక్కడ వచ్చినప్పుడు రైట్లో పైన టిక్ మార్క్ ఉంది కదా, అది వచ్చింది చూడొస్తారా. ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు ఏమైనా పెట్టాలి, నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే అని పెడుతున్నాను చూడండి, అదిగోండి. అలా సేవ్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మీకు ఫుల్ వీడియో వచ్చింది, మీరు కట్ చేయాలి, దాన్ని ఏమన్నా కట్ చేయాలంటే ఇట్లా సగం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవచ్చు అనమాట. A to Z మీకు నచ్చినట్టు చూసారా. అది థర్డ్ వచ్చేటప్పటికల్లానేమో ఇప్పుడు మీకు బ్రైట్నెస్ రాదు కదా, కొంతమందికి స్మాల్ చిన్న ఫోన్లు మంచిగా ఉండదు. వీటిలో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, వాళ్ళని తీసిన వీడియోకి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, అది తగ్గించుకోవచ్చు. లేకపోతే చాలా మందికి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ తీయాలని అవి మొత్తం ఈ సెట్టింగ్స్లో ఉంటాయి అనమాట. 3R వస్తాయి ఇక్కడ, అది మాత్రం చూసుకోండి, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఫోర్త్ వచ్చేప్పుడు వాయిస్, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వాయిస్ అది కాదు నా ఓన్ వాయిస్ పెట్టుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అనమాట వాయిస్ రికార్డింగ్ అనమాట. ఇది మనం ఇక్కడ రికార్డింగ్ చేసుకుంటే మొత్తం ఏది కావాలంటే అది వస్తుంది అనమాట. ఇట్లాగా
ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను, స్పీడ్గా చెప్తున్నాను కానీ ఒకసారి మళ్ళీ పూర్తిగా చూస్తే మీకే అర్థమైంది. ఫిఫ్త్ వచ్చేటప్పటికేమో ట్యాగ్స్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ పోల్స్. ట్యాగ్స్ అంటే మీకు తెలిసిందే కదా, పోల్స్ ఎలాంటివో అన్ని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీ వ్యూస్ మీ షార్ట్స్ అనేవి ట్రెండింగ్ కావాలంటే, మీకు తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది, ఇక్కడ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మై హ్యాండ్ అని కొట్టాను కదా, చూడండి ఇక్కడ మై హ్యాండ్ అని కొడతాను. ఇక్కడ వచ్చింది కదా మై హ్యాండ్, ఇది ఇంగ్లీష్. మీకు తెలుగు కావాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూసారా తెలుగు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, ఇక్కడ మై హ్యాండ్ నా చెయ్యి అని వస్తుంది చూడండి. ఇలాగా తెలుగు కావాలంటే తెలుగు. ఎక్కువగా మీరు ఏం చేశారా చూడండి, అంతేగాని దాంట్లో ఉన్నది మొత్తం కాపీ చేయొద్దు. ఓన్గా చేసుకుంటేనే వ్యూస్ వస్తాయండి. అట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ అండి, ఇది మొత్తం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ హ్యాష్ కొట్టిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది, మన ట్రెండింగ్ రీల్స్ అని చూసారా, ఆ ట్రెండింగ్ అంటే ఇలా ట్రెండింగ్ మనం పెట్టుకుంటేనే ట్రెండింగ్ వస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్స్ అంటారు, ఈ హ్యాష్ ట్యాగ్స్ ప్రతి ఒక్కదానికి మీరు ఇట్లా పెట్టుకోవాలి. ట్రెండింగ్, హ్యాష్ ట్రెండింగ్ వీడియోస్, హ్యాష్ ట్రెండింగ్ రీల్స్ ఇలా ఉంటాయి. ఇలా పెట్టుకుంటేనే మీ రీల్స్ అనేవి మీ షార్ట్స్ అనేవి ఏదైనా సరే ఫ్యూచర్లో కాదు ఇప్పుడే మీకు పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి మినిమం 10 స్టార్టింగ్ చేసే వాళ్ళకి, అదే మీరు యూట్యూబ్లో ఉంటున్నారనుకోండి కనీసం 100 వచ్చాయి మీకు 500 వ్యూస్ వస్తాయి అట్లాగనమాట. ఈ ట్యాగ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికల్లా మీకు ట్రాంక్స్ వీడియో షార్ట్స్ వైటీ షార్ట్స్ అట్లా ఉంటాయి, అవి చూసుకోండి. ట్రెండింగ్ వైటీ షార్ట్స్ అట్లాగా, ఇది సెకండ్ అండి. ఇప్పుడు కొంతమందికి అంటే ఇప్పుడు నాకు కుదరదు నాకు చేసుకోవాలి, ఫస్ట్ పబ్లిక్, తర్వాత అన్లిస్ట్ అంటే అన్లిస్ట్ కాకుండా లేదా ప్రైవేట్, 3 ఉంటాయి. మీకు ఇప్పుడు కావాలి అనుకుంటే పబ్లిక్ పెడతాం, అన్లిస్ట్ అంటే సేవ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవటం. ఇది వచ్చేసి డేట్ అండి, అంటే చాలా మంది తెలియదు డేట్ ప్రకారం పెట్టుకోవడం. అంటే కొంతమంది టకటగా తీసేస్తారు వీడియోస్ వచ్చినట్టు, వాళ్ళకి ఏంటి అమ్మటే పెట్టేస్తూ ఉంటారు. అట్లా కాదు, మినిమం 2 నుంచి 3 అవర్స్ వరకు గ్యాప్ పెట్టుకొని ఇట్లాగా నేను చూపిస్తున్నట్టు అది సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ డేట్ని చూసారా, మీకు ఏమంటే కదా నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. అట్లానే ఇట్లా డేట్ టైము పెట్టుకొని మీరు A to Z అక్కడ చూసుకోండి, ఏ టైము ఎన్ని పెట్టుకున్నారు. కామెంట్స్ ఆన్లో ఉన్నాయి మొత్తం చూసుకున్న తర్వాత జస్ట్ అప్లోడ్ కొడతామే చాలు. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు థ్యాంక్స్ అండి. లాక్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.